రోజు మన సుమా అడ్డాకి వస్తున్నది ఏజెంట్ సినిమా హీరో హీరోయిన్స్ అక్కినేని అఖిల్ అండ్ సాక్షి వైద్య. ఎవరే నువ్వేం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే, చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే. సిసింద్రి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తాడు అఖిల్ మన షోకి అని. ఈయన ఏజెంట్ అని మాకు తెలుసు, మీరు ఈయనకి ఏమవుతారండి? ఐఎమ్ అఖిల్స్ లవ్ ఇంట్రెస్ట్. అఖిల్స్ లవ్ ఇంట్రెస్ట్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. అంటే మీకు చెప్పారా అఖిల్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు, అమల గారు, చైతన్య గారు ఇట్లా చెప్పారా? No, I already met Nagarjuna sir in the opening ceremony. I was a little scared of meeting Akhil. I thought he must be a నేను He's a super cool person, yeah. Yeah, but I thought he must be, like very, I don't talk to newcomers kind of a person. ఇది నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు అలాంటి ఇంప్రెషన్ ఉందని నాకు తెలియదు. బయట ఇలాంటి ఇంప్రెషన్ ఉంది చూసారా? సాక్షి మేడం సారీ అండి. The sweetest person. అది మీకు ఎలా తెలిసిందో మేము తర్వాత తెలుసుకుంటాం. సమ్మర్ వెకేషన్స్ అంటే అందరూ ఎక్కువగా అమ్మమ్మల ఇల్లు అలాగే సినిమా థియేటర్లకి వెళ్తూ ఉంటారు. సో సమ్మర్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? బిగినింగ్ నుంచి నాకు సమ్మర్ వెకేషన్ అంటే క్రికెట్ క్యాంప్. దట్స్ లైక్ రిజిస్టర్డ్ నా మెమరీలో. మీరు మీ అమ్మమ్మ గారి ఇంటికి అలా వెళ్ళటము? మా అమ్మమ్మ యాక్చువల్లీ ఇంటర్నేషనల్, షీ యూజ్డ్ టు లివ్ ఇన్ లండన్ ఆల్సో. సో మా హాలిడేస్ అన్ని అక్కడికి వెళ్ళేవాళ్ళం. మీ అమ్మమ్మ గారు అక్కడ ఉండడం అదృష్టం. ఇద్దరు సెపరేట్ పోడియంస్ లోకి వెళ్ళిపోవాలి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో. మీరు టైం ని బాగా వాడుకొని రౌండ్స్ అన్ని కరెక్ట్ గా ఆడినట్టయితే ₹1 కోటి వరకు సంపాదించుకునేటువంటి అవకాశం మీకు ఉందండి. ఫస్ట్ రౌండ్ దోచేయ్. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క టీమ్ కి 90 సెకండ్స్ టైం ఇస్తాము. సింపుల్ గా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సమాధానం అవును కాదు చెప్తే చాలు. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి ₹50,000 మీరు గెలుచుకుంటారు. ఇలా ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్తే అన్ని ₹50,000 మీరు గెలుచుకోవచ్చు. మొదలు పెడదామా? సో ఇలా వచ్చేయండి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. పుస్తకాలు ఎక్కువగా చదివే వారికి మతిమరుపు ఉంటుంది. కాదు. క్రమశిక్షణ వల్ల చీమలు ఒకే లైన్ లో నడుస్తాయి. అవును. జనతా గ్యారేజ్ మూవీలో హీరో మెకానిక్. కాదు. హైదరాబాద్ ఆదిలాబాద్ ని జంట నగరాలు అంటారు. కాదు. సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయి. అవును. మజ్ను సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్. కాదు. టాయిలెట్ కంటే మనం వాడేటువంటి మొబైల్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. కాదు. గోడకి కొట్టినటువంటి పిడకల్ని చూసి గోడ గడియారాన్ని తయారు చేశారు. కాదు. పచ్చబొట్టు వేసుకున్న వాళ్ళ రక్తం కొద్దిగా గ్రీన్ కలర్ లో మారుతుంది. కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇది కరెక్ట్ సామెతనా? అవును. ప్రేమించుకుందాంరా సినిమాలో హీరోయిన్ అంజలి. కాదు. మనిషి తన కళ్ళని సబ్బుతో కడుక్కోలేడు. అవును. ఎవరు మూవీలో హీరో రామ్ చరణ్. కాదు. పదకొండు కరెక్ట్ చెప్పారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. 5,50,000. థ్యాంక్ యూ. మీరు చదివే విధానం నాకు అర్థమైపోయింది. అది అవునా కాదా? అమ్మా, అయితే నేను చదివే విధానం మార్చాలన్నమాట. వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్. అందుకనే ఎన్ని సంవత్సరాలైనా చూస్తూనే ఉన్నారు. మేము అడిగినటువంటి ప్రశ్నల్లో క్రమశిక్షణ వల్ల చీమలు ఒకే లైన్ లో నడుస్తాయి, డిసిప్లిన్ వల్ల అంటే మీరు అవును అన్నారు. వాటి క్రమశిక్షణే ఉండదు. అది ఒక లైన్ అని మనం అనుకుంటున్నాం, చీమలకు లేవు కదా. ఈ విషయం చీమలు మీకు చెప్పారా? చీమలు మీకు చెప్పారా? యా అండి, చిన్నప్పుడు కళ్ళు బాగా కనపడడానికి చీమలు తింటే నేను నమ్మను. డిసిప్లిన్ వల్లే వెళ్తున్నాయి అలా. మీరు ఇలా రివర్స్ చేస్తారు, పాపం బ్యాడ్ టాక్ చేస్తున్నారు వాళ్ళని. అంటే ఇప్పుడు చీమల మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట.
సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వచ్చే పదాలు 96 ఉన్నాయి అంటే అవును అన్నారు. ఎలా చెప్పారు? ఈ ఫేస్ చూసి చెప్పాను. మీ మొహంలో ఏదో కన్విక్షన్ కనిపించింది నాకు. ఇప్పటి నుంచి నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలా పెట్టుకొని అడుగుతాను నేను. ప్రేమ అంటే మీ దృష్టిలో ఒక ఫీలింగ్, ఒక ఇమోషన్, మనకి తెలియకుండానే కంట్రోల్ చేయలేని ఇమోషన్, ఎవరైనా లాజిక్ లేని ఇమోషన్. పని చెప్పానా? సో పచ్చబొట్టు వేసుకునేటువంటి వాళ్ళ రక్తం కొద్దిగా గ్రీన్ కలర్ లో ఉంటుంది. కాదు, నాకు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. ఏ ఆరో మార్క్ ఏంటి? మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ అయితే మళ్ళీ ఇంకో టెటైన్ వేసుకుంటారా? నేను వెళ్ళిపోనా? యా, మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ గుడ్ యూ. లక్, బీట్ దట్. అంత హైట్ ఉన్నాక హీల్స్ కూడా అవసరం? హీల్స్ లేకుండా నడిచినప్పుడు, హీల్స్ ఉండి అమ్మాయిలు నడిచినప్పుడు నడకలో తేడా ఉంటుంది. మీరు వేసుకునే హీల్స్ లో మా హైట్ తేడా కొడుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇవాళ ఎపిసోడ్ లో మొత్తం తెలుగు మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. మాట్లాడతాను. అసలే మా తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అందులోనూ తెలుగులో కొంచెం మాట్లాడిన హీరోయిన్ అంటే ఫ్లాట్ అయిపోతారు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి 6 నెలలకి వయసు పెరుగుతుంది. యువర్ ఏజ్ గ్రోస్ ఎవ్రీ 6 months. కాదు. చిరుత పులులు గాండ్రించలేవు. చీతాస్ కాంట్. అవును. పుష్ప మూవీలో హీరోయిన్ సమంత. కాదు. ఇంగ్లీష్ లెటర్స్ లో H 8th లెటర్. అవును. సాయంత్రం పూట తినేదాన్ని డిన్నర్ అంటారు. అవును. కొబ్బరి నూనెతో కూర వండుతారు. అవును. 95% మంది వ్యక్తిగతంగా చెప్పలేని విషయాల్ని మెసేజెస్ చేస్తారు. అవును. పురుషులు 26 నిమిషాల తర్వాత షాపింగ్ ట్రిప్ తో విసుగు చెందుతారు. కాదు. అఖిల్ మొదటి సినిమా సిసింద్రి. అవును. పెంగ్విన్ పక్షుల జాతిలోకి వస్తుంది. అవును. పుట్టగానే పిల్లల మెదడు మోకాలులో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ మోకాలు. కిడ్స్ బ్రెయిన్ ఇస్ హియర్ వెన్ బోర్న్. కాదు. కోతులు గుంపుగా చేరి సమస్యల్ని పరిష్కరించుకుంటాయి. మీరు 8 కరెక్ట్ చెప్పారు. మీకు 4 lakhs వచ్చింది. నేను తనని ప్రతి 6 నెలలకి వయసు పెరుగుతుంది. నో, యాక్చువల్లీ ప్రతిరోజు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో ఏంటో. You grow every day. Yeah, but that means that every 6 months also it grows. లాజిక్ ఇస్ దట్. ఇంగ్లీష్ లెటర్స్ లో H 8 అంటే మీరు ABCD అనుకున్నారు కదా లోపల. ABCDEFGH. అండ్ సాయంత్రం పూట తినేదాన్ని డిన్నర్ అంటారు. అవును. నో, రాత్రి తినేదాన్ని డిన్నర్ No, అంటారు. I have dinner 6:30. That is your problem. ఓకే, సో అలా మన ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికల్లా ఏజెంట్ దగ్గరే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. 5,50,000 తో లీడ్ లో ఉన్నారు. ఇక మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే ఇది బజర్ రౌండ్ అండి. ఇందులో మేము స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాం, కానీ పిక్చర్ అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. అక్కడ తగ్గినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. లేదు అంటే అంతే అమౌంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటాము. ఎవరు బజర్ ఫస్ట్ ప్రెస్ చేస్తే వాళ్ళే. డన్. రెడీ? రెడీ. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేయండి. ఓకే, అఖిల్. ఆర్సీ ఫ్రమ్ ఆరెంజ్. ఓకే, సో ఇది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కేవలం రామ్ చరణ్ అని చెప్పడం మాత్రమే కాదు, ఆర్సీ ఫ్రమ్ ఆరెంజ్ అని చెప్పారు అంటే ఏ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందో అర్థమవుతుంది మీ ఇద్దరికి. వుడ్ యు లైక్ టు సే సంథింగ్ చరణ్ గురించి? మై హార్ట్ బీట్. మీ
మీరు చాలా క్లోజ్ కదా. Yes, he's my brother. I don't have many words to say about him. I don't know how to explain my relationship. But one word lo cheppalante my heart beat. సో రామ్ చరణ్ కి ఒకవేళ గనక మీరు రింగ్ టోన్ సెట్ చేయాలి అంటే మీ ఫోన్ లో తన పాటల్లో నుంచి ఏది సెట్ చేస్తారు? రంగస్థలం నుంచి ఏదైనా పెడతాను. చిట్టిబాబుకి ఏ పాట? యాక్చువల్లీ మీ నంబరు చాలా రోజులు చిట్టిబాబు అని పెట్టాను ఫోన్. సాంగ్స్ విషయం వచ్చింది కాబట్టి ఒకవేళ గనక వేరే హీరోలకి కూడా ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే మీరు ఏ సాంగ్ ఇస్తారు ప్రభాస్ గారికి? ఎనీథింగ్ విత్ డార్లింగ్ ఇన్ ఇట్. అలాగే నాగ చైతన్యకి మనంలో ఒక క్లబ్ సాంగ్ ఉంటుంది, మా ఫాదర్ ఇంకా తను డాన్స్ చేశారు. ఎస్, నాకు అది చాలా ఇష్టం. ఓకే సూపర్. చైతు ఈ సాంగ్ ఇచ్చారు మీకు, తీసుకోండి ఇవ్వండి. ఓకే సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి చెప్పండి. నాన్నగారు ఇటు సైడ్, మరి అటు సైడ్ మా మదర్ కూడా. సో నాగార్జున గారు అండ్ అమల గారు అని మీరు అనుకుంటున్నారు. ఎస్. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. మీకు ఈ పాటలన్నీ వచ్చా అంటే మొత్తం వచ్చా అంటే నేను పాడమంటాను కదా. శివ సినిమా ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అయితే శివాలో బాగా ట్రెండ్ అయింది అప్పుడు సైకిల్ చేయని, దాన్ని లాగే ఒక షాట్ మా కోసం మీరు ఇస్తారా? మీరు మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు, నేను రామ్ గోపాల్ వర్మ గారు. న్యూ స్టైల్. బట్ స్టైల్ విషయానికి వస్తే మీ నాన్నగారిని మించిన వాళ్ళు లేరు అసలు. ఇది విని 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 నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలియట్లేదు. నాకు కూడా నా యాంకరింగ్ బాగుంటుందని విని విని నా మొహం. మీకు గుర్తుందో లేదో నేను మీకు బెస్ట్ యాంకర్ అవార్డు ఇచ్చాను. ఎస్, అండ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ అప్. నేను నా పేరు నిలబెట్టుకుంటున్నా. ఇప్పుడు 42,000. Sakshi, you don't feel sad, okay? So this is a lucky chain. You can just keep it. Hey, నువ్వు దేశముద్రలో హన్సికలా ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఒక హీరో చిన్ననాటి ఫోటో, అది హీరో పేరు చెప్పండి. Okay, yeah. Press. Prabhas sir. Okay, your answer is logged. See, మీకు అఖిల్ కళ్ళు కనిపించట్లే అందులో. That's not Akhil. I have seen his shots from Sisindri. That's not Akhil. So how do you know that is Prabhas? Prabhas is tall, no? అంటే చిన్నప్పుడు కూడా అంటే ప్రభాస్ ని నర్స్ ఇలా ఎత్తుకొని రాలే, ఇలా ఎత్తుకో. మీకు కంగ్రాట్స్, మీకు ప్రభాస్ పుట్టాడు. So you think it's Prabhas? Yeah, that's Prabhas. If it's correct, you get 70,000, okay? Right answer! మిర్చి లాంటి కుర్రాడే. Well done, Sakshi. నెక్స్ట్, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్ పేరేంటో చెప్పాలి. ఐ డోంట్ వాంట్ ద యాక్టర్స్ నేమ్. ఓకే అఖిల్ చెప్పండి. అఖిల్ పండు ఫ్రమ్ పోకిరే. పండుకి ఇంకేమైనా పేరుందా? కృష్ణ మనోహర్ IPS. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. అవును, ఐ హర్డ్ దట్ 50 సార్లు చూసారంట మీరు సినిమా. అవును చూసుంటాను. అంత ఇష్టమా? ఏం చెప్తాం ఈ సినిమా గురించి? ఆయన పోకిరి 2 చేస్తే బాగుంటది. పోకిరిలోని ఒక డైలాగ్ ఇప్పుడు మీ నోట మేము విందాం అనుకుంటున్నాము. సో వీళ్ళందరూ వస్తారన్నమాట. కమ్ ఆన్ విలన్ గ్యాంగ్. ఇక్కడ పండుగ ఆడేవారా?
ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. You know, Pokeri is a very, very famous movie, Sakshi. So there is a scene where they're stuck up in a lift, Mahesh Babu and Ileana. One of these fellows want to recreate that with you. ఇదేంటి ఇంత పొట్టి మహేష్ బాబు అంత పొడుగు ఇలియానా? ఒరే నువ్వేదో అడగరా. సెంటు బాగుంది. ఒరే నన్ను కాదు ఆమెను అడగరా. సెంటు బాగుంది. Thank you. విచ్ ఫ్లేవర్? Rose. ఏ కాలేజ్? రేయ్ నేనెవరినో తెలుసా? తెలీదు. కృష్ణ మనోహర్ IPS వాళ్ళ సిస్టర్ ని. నేను మీ బ్రదర్. సుమ గారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు బ్రహ్మానందం గారా? కానీ ఇంత మంచి అవకాశం వచ్చినా వినియోగించుకొని అయ్యో అని పేరేంటి? వినయ్. ఏమైనా సాక్షికి చెప్పాలనుకుంటే చెప్పేసి వెళ్ళిపో. యు సో బ్యూటిఫుల్. ఇంకా నయం యు ఆర్ సో బ్యూటిఫుల్ అక్క అనలే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాలోనిది? చెప్పండి. మా సినిమానే. మన సినిమాయేనా? ఎవరు కూడా చెప్పనా? చెప్పండి. లెఫ్ట్ లో ఉన్నది నేను, రైట్ లో ఉన్నది పెద్ద ఆయన. ఓకే, సో మనం మూవీ అండ్ అమౌంట్ 68,000 దగ్గర ఆగింది. చూద్దాము ఇది కరెక్టా రాంగా. రైట్ ఆన్సర్. $68,000. కానీ బ్యూటిఫుల్ మెమరీ కదా ఇది. ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ నాకు. తాతగారి లాస్ట్ మూవీ చేసిన ఒకటే షాట్ ఇది నాకు. అది గుర్తుండిపోయింది లైఫ్ లాంగ్. ఎనీథింగ్ తాతగారి గురించి యు వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్? ఐ రిమెంబర్ ఆయన లాస్ట్ ఫేజ్ లో ఏదైతే ఉన్నారో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎపిక్ ఎండింగ్స్ నాకైతే. ఆయన కలరా చూశాను కాబట్టి. హీ లిటరలీ వెంట్ డూయింగ్ వాట్ హీ లవ్స్. ఐ విల్ డై డూయింగ్ వాట్ ఐ లవ్ అని అంటారు కదా, అది ఆయన ఫాలో అయిపోయారు. హాస్పిటల్ బెడ్ మీద కూడా ఈ సీన్ కోసం డబ్బింగ్ చేస్తున్నారు ఆయన. వాట్ ఎల్స్ డు యు సే? సో ఐ రిమెంబర్ హిమ్ యాస్ మై హీరో. హి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. నాగేశ్వరరావు గారు లివ్స్ ఆన్. మీకు ఒక పాట ఇష్టమని విన్నాను. ఏం విన్నారు? అది మాకు ఇష్టమో కాదో మీరు పాడితే మేము చెప్తాం. నేను ఏదో సింగర్ అనుకుంటున్నారు కదా, నాకు అసలు పాడడం కూడా రాదు నాకు. సరే అయితే మీరు పాడట్లేదు కదా, మా సింగర్స్ పాడతారు. ఏవేవో కలలు కన్నా ఏవేవో కదులుతున్నా ఏమో ఏమైందో నాలో ఏమో ఏమవుతుందో ఇంకేమవుతుందో ఇదేమిటో ఇయ్యమా పేరేందో జై మాస్మతి. సో ఎలా పాడాడు? లిరిక్ ఎక్కడో తేడా కొట్టింది నాకు. మొత్తమే తేడా కొట్టింది. లాస్ట్ కి జై మహేష్మతితో. అలా మన ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో అఖిలే ఉన్నారు. మూడో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. కాయ్ రాజా కాయ్. ఇది ఒక బెట్టింగ్ రౌండ్. ఈ రౌండ్ లో 20 సెకండ్ల టైం ఇస్తాం. యూనివర్సిటీస్ లో వాటిలో కండక్ట్ చేసినటువంటి సర్వేస్, ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో దానిలో నుంచి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ పైన మీ దగ్గర ఉండే అమౌంట్ తో బెట్ చేసుకోవచ్చు. మీ ఆన్సర్ రైట్ అయితే బెట్ చేసిన అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. బజర్ ప్రెస్ చేయని వాళ్ళు కూడా బెట్టింగ్ చేసే అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు అవతల టీం చెప్పినటువంటి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని బెట్ చేయొచ్చు. మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ ట్వైస్ అవుతుంది. అదే ఇద్దరికి రాంగ్ అయితే ఇద్దరు బెట్ చేసినటువంటి అమౌంట్ పోగొట్టుకుంటారు. సో ఇప్పుడు బజర్ ఇక్కడికి వస్తుంది, మీరిద్దరు ఇక్కడికి రావాలి.
ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, అద్దం ముందు నిల్చొని ఎక్కువగా చేసే పనులేంటి? అద్దం ముందు మీరేమనుకుంటారు? ఈ జుట్టు ఏంటి ఇలా ఉంది అనుకుంటాను. అదేంటి చాలా బాగుంది కదా జుట్టు. ఇప్పుడు చాలా నీట్ చేసుకుని వచ్చాను మీకోసం. కానీ అద్దం ఏమనుకుంటుంది తెలుసా? ఏ ఉన్నాడే. వాట్ డు యు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? I wake up and tell myself, action. టు యువర్ రిఫ్లెక్షన్ యు సే యాక్షన్. ఓ, సో మొత్తం నటించింది తన రిఫ్లెక్షన్ తను కాదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 4 ఆప్షన్స్: మేకప్ వేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, పళ్ళు తోముకోవడం, డాన్స్ ప్రాక్టీస్ చేయడం. అద్దం ముందు నిల్చొని ఎక్కువగా చేసే పనులేంటి? మేకప్ వేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం. అఖిల్, ప్రెస్ ద బజర్. యా, జుట్టు. ఓకే, ఎంత పెడతారు? ధైర్యం సరిపోవట్లేదు. ఫస్ట్ రౌండ్ కదా, ఇంత పెడతాను, 50 పెడతాను. ఇందాక మీ ఆన్సర్ కూడా జుట్టు. యు ఆల్సో సెడ్ నా జుట్టు ఏంటి ఇలా ఉంది అని. అందరూ అలా చేస్తారా లేదో తెలియట్లేదు. ఫస్ట్ రౌండ్ కదా, సరే 1,00,000 పెడతాను. మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? యూ కెన్ బెట్. Right. హౌ మచ్? 50,000. ఓకే, ఇది టాప్ ఆన్సర్ అవునా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. సో ఇది 3 lakhs. మీరు కొంచెం ఓవర్గా చేశారు కాబట్టి నేను లాక్ చేస్తాను. యా, కొంతమంది యాక్షన్ చేస్తారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను రెండో కోవలోకి వస్తాను. అరే, బోత్ ఆఫ్ యు ఆల్ గాట్ మనీ. Yes. ఏజెంట్ అండ్ ఏజెంట్స్ గర్ల్ ఫ్రెండ్ ఆల్సో. అద్దం ముందు నిల్చొని ఎక్కువగా చేసే పని 35% మెంబర్స్ చెప్పారంట జుట్టు దూకోవడం అని. ఓకే, సెకండ్ క్వశ్చన్, అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలకి సులభంగా ప్రేమలో పడతారు? Good looking guy. గుడ్ లుకింగ్ గైస్ అంట. అయితే ఎప్పుడో పడిపోయింది. సో వెన్ యూ సా అఖిల్ ఫర్ ద ఫస్ట్ టైం, వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ హిమ్? Very good looking. Very handsome. పడిపోయింది పిల్ల. మీరేమనుకుంటున్నారు? వాట్ డు యూ థింక్? బ్యాడ్ బాయ్స్. సరే, ఆప్షన్స్ రెడీ. బాగా చదువుకున్న వారికి, అమాయకంగా ఉండేవారికి, డబ్బున్న వాళ్ళకి, అందంగా ఉన్నవారికి. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలకి సులభంగా ప్రేమలో పడతారు? బాగా చదువుకున్న వారికి, డబ్బున్న వాళ్ళకి. యు ఓన్లీ ఆప్షన్ బి, అంటే అమాయకంగా ఉన్న వాళ్ళకి. ఎంత? 1, 2. 2 lakhs. 2.5. బాగా చూడు అఖిల్, ఒక్కసారి. లాక్. ఇప్పుడు మీరు చెప్పండి. Wrong. రాంగ్. హౌ మచ్? 1 lakh. యు ఫీల్ హిస్ ఆన్సర్ ఇస్ రాంగ్. కెన్ గివ్ మోర్. నో, యు కెన్. I don't want to risk na. నో, అప్పుడు మీ అమౌంట్ పెరిగిపోతుంది, మీ స్కోర్ పెరుగుతుంది, తనకన్నా లీడ్ లోకి వచ్చేస్తారు మీరు. 2. Let's give it 2. 2 lakhs పెట్టింది తను అండ్ 2.5 lakhs అఖిల్. ఆన్సర్ ఇన్నోసెంట్ బాయ్స్ కి అమ్మాయిలు పడతారు ఇస్ ద టాప్ ఆన్సర్ అంటున్నారు. కరెక్టా కదా చూద్దాం. డబ్బున్న వాళ్ళకి, 2.5 లక్షల పాయే అమ్మాయిలు డబ్బున్న వారికి పడతారంట. చదువుకున్న స్కూల్లో కాలేజ్ లో అమ్మాయి బాయ్స్ పడిపోయారు. అక్కడ ఉండే అమాయకమైన బాయ్స్ కూడా రిచ్ బాయ్స్. ఏమో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నాకు తెలియదేమో. అండ్ మీ డబ్బులు పోయాయి, మీకు మాత్రం డబ్బులు వచ్చాయి. యువర్ 2 lakhs has become 4 lakhs. మీరు 7,21,000, 7,20,000, just 1,000. Oh my God. థర్డ్ క్వశ్చన్,
ఈ రోజుల్లో చాలా మంది దేనికోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఎక్కువ టైం దేనికి వేస్ట్ చెప్పను. చేసి చూపిస్తా. ఎస్. మీరు ఫోన్. ఓకే, 4 ఆప్షన్స్. ఫోన్ చూడడం కోసం, లవర్ కోసం, కుటుంబంతో గడపడం కోసం, వ్యాయామం చేయటం కోసం. ఈ రోజుల్లో చాలా మంది దేనికోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు? ఫోన్ చూడడం కోసం. అఖిల్ ఏ 7,21,000. కావాలంటే సేఫ్టీ కోసం ఇది ఉంచుకుంటాను. 21,000 ఉంచేసుకుంటున్నారా? అంతేలే. 7 lakhs ఎస్. పెట్టేశారు. పక్కా. థ్రైస్ అవుతుంది. Yes. మొత్తం పోతుంది. డన్. ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ అ థాట్. అవునా? మళ్ళీ ఏమో ఆలోచించండి. ఫిక్స్. సాక్షి No, he's right. He's right. I am going to bet that he's right. 1 lakh, I'll keep. 6 lakhs పెట్టేసావా? ఏమని? ఆయన ఆన్సర్ రాంగ్ అని. Right. ఓ మై గాడ్, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ 21 lakhs. 6 lakhs, మీరు పెట్టింది 7 lakhs, సో 12 lakhs. 41% పీపుల్ సెడ్ ఫోన్ చూడడం కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అని. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా? నాకు ఆ 30-minute లాక్ ఉంది. ఏంటది? ఇన్ ద సెన్స్ 30 minutes నేను స్పెండ్ చేస్తే యాప్ క్లోజ్ అయిపోతుంది. ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు. మీరు ఎంతసేపు చూస్తారు? I am very active social media. సోషల్ మీడియా స్టార్ అసలు. అదే కదా. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్. భార్య ఎలాంటప్పుడు భర్తని అనుమానిస్తుంది? They don't spend a lot of time with them. ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి. వాట్ డు యూ థింక్? సడన్ గా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అవును, పైగా ఎక్కువగా బంగారం బుజ్జి అని పిలిస్తే వీడు బయట ఏదో చేస్తున్నాడమ్మా, అందుకనే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఇక్కడ అని అనుమానం వస్తుంది. ఓకే, ఆప్షన్స్ రెడీ. ఆఫీస్ నుండి లేట్ గా వస్తే, కొత్త పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తే, అడిగినప్పుడు ఫోన్ ఇవ్వకపోతే. భార్య ఎలాంటప్పుడు భర్తని అనుమానిస్తుంది? ఆఫీస్ నుండి లేట్ గా వస్తే, కొత్త పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే. చెప్పండి. Not giving phone. నాట్ గివింగ్ ఫోన్. D. యూ థింక్ ఫోన్ ఇవ్వకపోతే అనుమానిస్తారా? Yes. హౌ మచ్? All except my 1 lakh. 12 lakhs. 12 lakh. కరెక్ట్ ఆన్సర్. ఎంత? 20 lakhs బెట్ చేశారు. ఎస్. ఐఎమ్ గివింగ్ యూ 1 more ఛాన్స్. ఒక్కసారి ఇద్దరు జస్ట్ 5 seconds ఆలోచించండి. 1 2 3 4 5. డి. ఫోన్ ఇవ్వకపోతే అనుమానిస్తారు అంటున్నారు. కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. ఇంకేముందమ్మా, ఇది తీసుకెళ్ళండి మీరు. సో చాలా ఎక్కువ మంది ఫోన్ ఇవ్వకపోతే అనుమానిస్తారు. Yes. భార్యలు చాలా ఎక్కువ అనుమానిస్తారు. పాస్వర్డ్స్ ఇవ్వండి. అర్థమైందా? స్టూడెంట్స్, ఎవరో అఖిల్ గారికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. పూలంతమ్మా, పూలంతమ్మా. చిన్నప్పుడు సిసింద్రిలో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, హానెస్టీ, మిస్టర్ మజ్ను, క్యూట్నెస్, హ్యాండ్సమ్నెస్, దట్ వాస్ ఫెంటాస్టిక్. Thank you. ఐ లవ్ యూ. Thank you. I love you too. మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. ఇంకెవరైనా? నాకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంది సార్. ఒకరికి తెలియకుండా ప్రపోజ్ చేయాలి. నేను నీకు అడ్వైస్ ఇచ్చినట్టు నన్ను చంపేస్తారు ఫస్ట్. నేను ఇవ్వను బ్రదర్.
మీరు అడిగిన క్వశ్చన్స్ చాలు, నేను అడుగుతా ఇప్పుడు అఖిల్ ని. మీరు నటించిన హీరోయిన్స్ తో డేట్ కి వెళ్లాల్సి వస్తే మీరు ఏ హీరోయిన్ తో వెళ్తారు? మై మోస్ట్ రీసెంట్ బ్యాచులర్ పూజా తల్పన్. మనసా 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 మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్. ఇండియా క్రికెట్ టీమ్ లో ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారా? తెలుగు సినిమాని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? అసలు అది పాసిబుల్ కాదు. ఈ జన్మలో జరిగే పని అది కాదు. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? క్రికెట్ ఆడతాం. మీరు చేసిన పనుల్లో నాగార్జున గారికి ఇప్పటికీ తెలియని ఒక పని ఏమిటి? రాత్రిపూట గోడ దూకేసి బయటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ రావటం కూడా ఇంకో అడ్వెంచర్ అది. అంటే గోడ కూడా ఆల్మోస్ట్ ఒక 25 feet 30 feet ఉండేది. నాగార్జున గారు మీరు చూసారా మీ అబ్బాయి ఏం చేశారు? 25 అడుగులు గోడ కట్టించారు, మీరు ఏం లాభం? అయినా సరే దూకేశారు. కానీ మీకు తెలుసు కదా ఇది, ఇవన్నీ మీకు తెలుసు అంటే మీరు కూడా ఇవన్నీ చేసినట్టేగా చిన్నప్పుడు. థ్యాంక్ యూ నాగార్జున గారు. యూ కాంట్ ఎలిమినేట్ హిమ్. మీరు ఫస్ట్ స్కూల్ డేస్ లో ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరు? ఫస్ట్ నేను ప్రపోజ్ చేయలేదు, తన పేరు చెప్పలేను, బట్ ఫస్ట్ అయితే నాకు ప్రపోజల్ వచ్చింది. ఓకే, యాక్సెప్ట్ చేశారా? ఎస్. ఒక స్టార్ హీరో కొడుకుగా మీరు షూటింగ్ స్పాట్ లో చేసే డిమాండ్స్ ఏమైనా ఉంటాయా? టైంకి స్టార్ట్ చేయండి షూట్ ప్లీజ్. ఆ టైం మన గేమ్ లో కూడా అదే ఉండేది, టైం. ఇక మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. మీరు ఆడబోతున్నటువంటి ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. ఈ రౌండ్ ని మీరు 3 levels లో ఆడతారు. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి లెవెల్లోనూ 2 టాపిక్స్ లో నుంచి ఆ టాపిక్ కి సంబంధించిన పిక్చర్స్ మేము స్క్రీన్ మీద చూపిస్తాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అనగానే ఈ రెడ్ గీత నుంచి రెడ్ లైట్ ఏదైతే ఉందో అది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. వన్స్ ద రెడ్ లైట్ టచెస్ యూ ద గేమ్ ఇస్ ఓవర్. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తారుమారయి ఒక టీం కి చేరుకొని చివరిగా ఆ టీం కి మాత్రమే ఫైనల్ రౌండ్ ఆడేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో లూజ్ అయిన వాళ్ళు 25% ఆఫ్ మనీని ఇంకో పార్టిసిపెంట్ కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీస్, హీరోలు. హీరోలు స్టడీస్ అస్సలు వద్దాము. హీరోలు కొన్ని సినిమా పేర్లు డిస్ప్లే చేస్తాము, ఆ సినిమా హీరో పేరేంటో చెప్పాలి. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్. రైట్ ఆన్సర్. అఖండ. బాలకృష్ణ. రైట్ ఆన్సర్. సైరా. చిరంజీవి సార్. రైట్. అలా వైకుంఠపురంలో. అల్లు అర్జున్ సార్. రైట్. రంగస్థలం. ఆర్సీ. రైట్. దసరా. నాని. రైట్. జల్సా. పవన్ కళ్యాణ్ సార్. రైట్. అరవింద్ సమేత. ఎన్టీఆర్. రైట్. సర్కార్ వారి పాట. మహేష్ బాబు సార్. రైట్. విక్రమార్కుడు. రవితేజ. రైట్. గీత గోవిందం. విజయ్. రైట్. ఫిదా. వరుణ్ తేజ్. రైట్. కార్తికేయ 2. నిఖిల్. రైట్. కింగ్. Out of all the titles you had to lose on Nagarjuna sir's King movie. పర్వాలేదు, ఇట్స్ ఓకే, యూ ప్లేడ్ వెరీ వెల్. యా ఇక్కడ మీరు చెప్పలేకపోయారు కాబట్టి 25%. అమ్మా కొంచెం హెల్ప్ చేయ అక్కడ. లెవెల్ 2 50% వెళ్ళిపోతుంది అమౌంట్. టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. రామాయణం. టిఫిన్స్. కొన్ని టిఫిన్ల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. ఓకే. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఇడ్లీ. రైట్.
Medu vada. No, wrong. Vada, I said vada. Wrong answer. No, this was not vada. This is bonda. నెక్స్ట్ పిక్చర్ చూపించండి. ఇది వడ. ఇది మేదు వడ. లాస్ట్ వడ నార్మల్ వడ. This is something you put in pav and you eat. Vada pav from Bombay, so that is the vada. In vada pav there is no hole in the vada. No. This vada, anytime vada will have hole. See, it is not vada, it's bonda. Okay. Okay, కాదు 50% పోయింది. 50% ఇచ్చేయి. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఈ రౌండ్ లో. ఈసారి మాత్రం 100% వెళ్ళిపోతుంది. అండ్ ఎలిమినేషన్ అవుతారు. 100 అంటే ఒకవేళ కనుక ఈసారి ఇప్పుడు 2 రౌండ్లు గెలిచింది వేస్ట్ అనే. వేస్ట్ అదే. సరే టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. క్రీడలు, మసాలా దినుసులు. స్పోర్ట్స్. క్రీడలకి సంబంధించిన ఫోటోలు డిస్ప్లే చేస్తాము. ఆ క్రీడ పేరేంటో చెప్పాలి. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెస్. రైట్. Cricket. రైట్. షటిల్. రైట్. Hockey. రైట్. ఫుట్బాల్. రైట్. Tennis. రైట్. బాస్కెట్బాల్. రైట్. Volleyball. Rugby. రైట్. టేబుల్ టెన్నిస్. రైట్. Kabaddi. రైట్. వాలీబాల్. రైట్. Golf. రైట్. బౌలింగ్. రైట్. I don't know which. That's throw ball or handball. That's. What is this summer? And Sakshi 100%. మిగిలిన డబ్బులు తీసుకొని రండమ్మా. ఏజెంట్ విన్నర్. But it was tense కదా. కానీ you just missed it. Anyway, you played very well. Last and final round మీరే ఆడబోతున్నారు. Jackpot round. గేమ్ చాలా సింపుల్ అండి. మేము ఇటువైపు రెడ్ బంతుల్ని బ్లూ మార్కింగ్ చేసినటువంటి అక్వేరియం లో వేసేసాము. అండ్ అటువైపు ఏమో బ్లూ బంతుల్ని రెడ్ మార్కింగ్ చేసినటువంటి అక్వేరియం లో వేసేసాం. మేము ఇచ్చినటువంటి టైం లోపల బ్లూ బంతులన్నింటినీ ఈ బ్లూ మార్కింగ్ ఉండే దాంట్లోకి వేసేయాలి అండ్ రెడ్ అటేసేసేయాలి. ఎక్స్చేంజ్. అంతే, వెరీ సింపుల్. ఈ రౌండ్ ని మీరు 3 లెవెల్స్ లో ఆడతారు. సో ఫస్ట్ లెవెల్లో మేము మీకు ఇచ్చేటువంటి టైం 10 seconds. 4వ రౌండ్ వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5 times. అబ్బా. 5 సూట్ కేస్. 10 seconds లో ఎలా అవుతుంది? ఐ డోంట్ నో. ఐ థింక్ గ్యారంటీ లేదు. చూద్దాం. లెట్స్ ట్రై. Your time starts now. Five, 4, 3, 2, 1. What is this summer? పర్లే. But you played very, very well. Maybe I should have gone single on. What is this summer? కానీ నేను మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాను. సెకండ్ లెవెల్ మేము మీకు ఇచ్చేటువంటి టైం 20 seconds.
అండ్ ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నటువంటి అమౌంట్ థ్రైస్ అవుతుంది. ఏంటి ఆడతారా? 20 seconds, సేమ్ గేమ్. డన్. Your time starts now. Five, four, three. 5-6 బంతులు ఎక్స్చేంజ్ అయిపోయి కన్ఫ్యూజింగ్ ఉంది. Exactly. మధ్యలో టెన్షన్ వచ్చింది నాకు. ఈజీగానే ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఆ ఫోకస్ ఉండడం వల్ల యూ ప్లేడ్ ఇట్ వెరీ వెల్ డన్. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మీరు ఒకవేళ గనక 15 seconds లో ఇదే గేమ్ ఆడినట్టయితే 4వ రౌండ్ వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 4 times పెరుగుతుంది. ఇలాగా ఓడిపోతే ఏమీ రాదు, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఓడిపోతే నాకు మొత్తం పోతా. మొత్తం పోతుంది. ఓకే, ఏంటి ఆడతారా? 15 seconds లో సేమ్ గేమ్. 15 seconds చూద్దాం. Your time starts now. Super play. That was simply superb. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ట్రిక్ పెట్టుకున్నాను. అదే సంథింగ్ ఇస్ దేర్, లైక్ సడన్లీ యు లుక్ అట్ సంథింగ్ ఎల్స్. నో, ఐ వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్ వన్ సైడ్. ఆహా. ఇన్ టు అవుట్ వెళ్ళాను, అవుట్ టు ఇన్ వెళ్ళకుండా. ఓ ఇక్కడ ఎక్స్చేంజ్ ఈజీ అయిపోయింది. లాజిక్ ఒకటి పట్టుకున్నాను లాస్ట్ రౌండ్ లో, అది పెట్టుకున్నాను. ఓకే, 4 suitcases ఇచ్చేస్తున్నాము. Thank you to the most gracious host. Thank you so much. Thank you so much. Good night, Taran. Bye bye.